ఆరోగ్యశ్రీ గురించి కూడా చెప్పారు. కానీ ఇప్పుడు మనం చూస్తే ఇప్పుడు ఆన్ ది స్పాట్ మనం లేచి వెళ్ళిపోదాం, ఏ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్దాం, ఒక చోట ఆరోగ్యశ్రీ అమలు అవుతుంది. ఎందుకు కాదండి? భలేగా వెళ్దాం, పోదాం, బరాబర్ పోదాం, అమలైతేనే ఉంది. దాదాపుగా ఎన్ని వేల బకాయిలు ఉన్నమాట ఆపేశారు. ఆరోగ్యశ్రీ తీసుకోవటంలా. తప్పు ఆపడం అని లేదు. వాళ్ళు సమ్మె చేస్తాం మాకు నిధులు అంటే మొన్న 1100 కోట్లు ఎవరు బకాయిలు? 700 కోట్లు గత ప్రభుత్వం బకాయిలు. సరే ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మేము ఇచ్చేసినాం, మళ్ళా మేము 400 కోట్లు అదనంగా ఇచ్చినాం. మొన్న అదే విధంగా మొన్న సమ్మెకు వస్తే ఈ ప్రభుత్వం వ్యవహరించే తీరు కూడా చూడండి. గత ప్రభుత్వం వాళ్ళే అంటున్నారు. ఒక ఇంటర్వ్యూలో మేము డిబేట్ లో ఆయన ఎవరైతే డాక్టర్ ఉన్నాడో వాళ్ళ అధ్యక్షుడు ఉండో ఆరోగ్యశ్రీ సేవలు అందించే ప్రైవేట్ హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ అధ్యక్షుడు అన్నాడు, ఈ ప్రభుత్వం స్పందిస్తుందండి, మాట ఏంటంటే కనీసం గతంలో మేము పోలేకపోయినాం అన్నారు. అదే విధంగా మొన్న ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్లు బకాయిలు ఉంటే ఆ 5,600 కోట్లు గత ప్రభుత్వమే. అసలు మేము అడగలేకపోయినాం, దగ్గర కూడా పోలేకపోయినాం. కానీ ఈ ప్రభుత్వం చర్చలకు పిలుస్తుంది, మాకు ఇస్తాం, రేపో మాపో ఇస్తాం అంటుంది. కానీ మాట్లాడే తీరు ఉంది. 200 కోట్లు వేసిన, ఇంకో 300 కోట్లు అయినా, ఇంకో 300 కోట్లు, 600 అదే అంటున్నాం. ఇవ్వలేదు కదా, ఖజానాలో డబ్బులు ఉన్నాయని ఆలోచనతో అనుకున్నాం. 200 కోట్లు వేసినాం, ఇంకో 300 కోట్లు విడుదల చేస్తాం. 200 కోట్లు వేసినాం. మళ్ళీ వాళ్ళని కనుక్కోండి, రమేష్ గారికి ఫోన్ చేసి కనుక్కోండి, నేను చెప్పేది అబద్ధం కాదు. ఒక 200 కోట్లు వేసినాం కాబట్టి మిగతాయి కూడా దీపావళిలో పేస్తారని చెప్పినాం. ఈ విధంగా మాట్లాడుతున్నాం వాళ్ళతో.